హైదరాబాద్ నుంచి చాలా మంది వచ్చారు. ఎవరు వచ్చారు? జబర్దస్త్ ఆది గారు వచ్చారు. ఆది గారు వచ్చారండి. ఇంత సైలెంట్గా చెప్తాయండి. వచ్చారండి. గురువారం శుక్రవారం అయితే మనం ఆ ప్రోగ్రామ్కి అడిక్ట్ అయిపోయాం. ఈయన పంచులకు మాత్రం అడిక్ట్ అయిపోయాం. ఇన్స్టాగ్రామ్లో ఇట్లా రోల్ చేస్తే ఆయన వచ్చాడంటే ఒక 10 సెకండ్లు ఆగుతాం. అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన టీవీ అండ్ మూవీ స్టార్ ఇప్పుడు మీ అందరినీ పలకరించడానికి రాబోతున్నారు. హైపర్ ఆది. మేమిద్దరం అంట. వెల్కమ్ ఆది. సో అందరూ వేరే టీంని కూడా మా బ్యూటిఫుల్ శాంతి స్వరూప్ మిస్ యూనివర్స్ మిస్ ఇండియా అన్నిటికీ పోవాలనుకుంది కానీ రానివ్వలేదు వాళ్ళు. ఈవెన్ నా అందరిని తొక్కేశారు. అండ్ అలాగే మా బాబాయ్ గారు దొరబాబు గారు అజర్ గారు అందరు రావాలి. ఏడి దొరబాబు ఏడి ఒక్కసారి పాకలా గట్టిగా చెప్పట్లండి. ద మోస్ట్ టాలెంటెడ్ టీమ్ ఆన్ జబర్దస్త్, ది మోస్ట్ టాలెంటెడ్ తెలుగు ఆర్టిస్ట్. సో ఇంకా మైక్ ఇచ్చేస్తా. హైపర్ ఆది గారు, ది మైక్ ఇస్ యువర్స్. ఓకే, థ్యాంక్ యూ. అందరూ బాగున్నారండి? థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఈ పాకల బీచ్ ఫెస్టివల్కి రావడం నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. వచ్చేటప్పుడు ఆ జనాన్ని చూస్తే మేము ఎప్పుడో 5 గంటలకు స్టార్ట్ అయ్యాం, ఈ టైంకి ఇక్కడికి రీచ్ అయ్యాం. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంత క్రౌడ్ ఉందనేది. సో ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇలా కలవడం నిజంగా చాలా చాలా హ్యాపీ అనిపించింది. మా మిగతా వాళ్ళు కూడా విష్ చేస్తారు. విష్ చేసిన తర్వాత మనం చిన్న ఫన్లోకి చేద్దాం. ఇక్కడ చిన్నవాడు మొన్న ఆయనకి 13 వెళ్ళి 12 వచ్చింది. అంత చిన్నవాడు, ఆయన పిలుస్తాను. రండి. అండి బాగున్నారా అందరూ? సౌండ్ వెనక నుంచి వస్తున్నారు చూసారా? ముందంతా అఫీషియల్స్ వాళ్ళు అరిస్తే ఏమన్నా అనుకుంటారేమో అన్నట్టు ఉంటారు. ఓకే, వెనకంతా అరుస్తారు. మన బ్యాచ్ అంతా వెనకున్నారు. సరే అదంతా పక్కన పెట్టండి. ఏంటి మా టీంలో చాలా చిన్నవాడు మొన్న 11 వెళ్ళి 12 వచ్చిందని ఇండైరెక్ట్ గా నాకు వయసు అయిపోయిందని చెప్తున్నారా? అదిగో మాగుంట శ్రీనివాసరెడ్డి గారు వచ్చారు, ఆయన అడుగు చెప్తాడు. సార్ నమస్తే సార్, నాకు వయసు అయిపోయింది అంటున్నారు సార్. అయింది అవ్వలేదా ఏంటి సార్? అయిందా లేదా? నాకు వయసు అవ్వడం ఏంటి సార్? అవ్వలేదా? అవ్వలేదంట చూడండి సార్. మీరు నాకు సపోర్ట్ చేస్తారనుకుంటే ఆయనకు సపోర్ట్ చేస్తారు. నాకు చేయండి సార్, వయసులో కుర్రోడిని. ఓకే ఏమండి, అంటే ఇండైరెక్ట్ గా నాకు వయసు అయిపోయిందనే చెప్పారు మీరు? డైరెక్ట్ గానే చెప్తున్నా. ఏం డైరెక్ట్ గా చెప్తారండి? ఇందాక జస్ట్ కారు దిగాను, అక్కడ దిగితే ఒక అమ్మాయి నన్ను చూసి ఏమందో తెలుసా? ఏమంది? బాబోయ్ ఏమని అందం అంది. బాబోయ్ అని ఉండదు, బాబాయ్ ఏంటి అందం అని ఉంటుంది. సరిగా చెప్పుకోవాలి. ఏమండి ఆది గారు, మా ఊరు పక్కనే తాపేశ్వరం, అక్కడంతా నన్ను ఏమంటారు తెలుసా? ఏమంటారు? మడతకాజా మడతకాజా అంటారండి. ఒక్కసారి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పు అది మడతకాజా కాదు ముడతకాజా అని. ఈ మొహం చూసారా? 16 టైర్ల లారీ కింద ఒక నిమ్మకాయ వేసి ఒకేసారి దొక్కేస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. ఏమంటే వెనక్కి ఒంగను మరీ నవ్వేస్తున్నారు. ఆది గారు వచ్చిన కానీ చూస్తున్నాను, మీరు ఇష్టాచారం మాట్లాడుతున్నారు. మీరు ఏంటి అనుకుంటున్నారా? ఏంటి పైకి వస్తున్నావు? మోడీ గారితో పరిచయం ఉంది, నన్నే ఫోన్ లో మాట్లాడా. ఏంటి మన ప్రధాని మోడీ గారితో ఫోన్ లో మాట్లాడారా? ఏమన్నారండి? రాంగ్ నంబర్ పెట్టేయమన్నాడు. ఏమంటారా? నాకేమన్నా చుట్టాలేంటి ఆయన? అదిగో మన టీములో అందాల తార. ఎవరది? అయ్యో బాబోయ్, నవరసాలు అలాగ ఉలికించి చేయగల నటి. నవరసాల ఎదరగలగా మన లైట్లు ఉన్నాయి. జాగ్రత్త. ఇదేంటి ర్యాంప్ వాక్ తెలుసు నాకు, ఇదేం వాకు? అది డాగ్ వాక్ అని. చేసిన శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. వెల్కమ్ సార్. నువ్వు ర్యాంప్ వాక్ అనుకున్నావు కానీ మాకైతే ఈ పంజాగుట్ట మెట్రో దగ్గర తిరుగుతారు కదా, అట్లా తిరిగి. ఏంటండి కన్ని పిల్ల ఇక్కడికి వస్తుంటే పాకల్లో ఉండే కుర్రోళ్ళందరూ అలా విజల్ చేశారో తెలుసా? వేసారా? మరి కన్నె పిల్ల మరి మన యాంకర్ రవి బాగా వాడేసి అరిగిపోయిన సబ్బు పిల్లలాగా ఉంది. ఇది కన్నె పిల్ల. నువ్వు ఊరుకోయా, నన్ను కలుపుతావు. నా టేస్ట్ అంత బ్యాడా? ఏమో మాకేం తెలుసు, వచ్చిన దగ్గర నుంచి నిన్నే చూస్తుంది. అది మా ఇద్దరు కనెక్షన్ వేరే గానీ. శ్రీ దామచర్ల సత్యనారాయణ గారు, మా సత్య గారు వచ్చారు ఇప్పుడే. స్వాగతం సార్, వెల్కమ్. అండ్ అలాగే శ్రీ డాక్టర్ నూక్సాని బాలాజీ గారు కూడా వచ్చారు. హార్టీ వెల్కమ్. మీరు ఇన్ని మాట్లాడుతున్నారు కదా, ఇందాక స్టేజ్ ఎక్కుతుంటే యాంకర్ రవి గారు చీటీ రాసి చేతిలో పెట్టారు. యాంకర్ రవి నీకు చీటీ రాసి ఇచ్చాడా? ఏమి రాశారు తెలుసా? ఇలియానాలో ఉన్నాను ఇలియానా అని రాశారు. ఇలియానా? ఒక్కసారి సరిగ్గా చదువు. అది ఇలియానా ఉండదు, ఏలియానా ఉంటుంది. చదివావా? ఎందుకంటే ఇందాక ఏమన్నా తెలుసా? వారణాసి సినిమాలో ప్రియాంక అన్నాడు ఇందాక. వారణాసి ప్రియాంక. అందులో ఆ సినిమాలో కోతులు చాలా ఉంటాయి, ఒకటి లేదంట. నువ్వు వెళ్తే బెటరు. మగాళ్ళు చాలా తెలివిగా మాట్లాడతారండి అని ఫీలింగ్. మగాళ్ళు తెలివిగా మాట్లాడడం అంటే ఈ రోజు ఈ పాకల బీచ్ ఫెస్టివల్కి వచ్చిన మగాళ్ళంతా తెలివైన వాళ్ళే. చూడు ఎంతమంది ఉన్నారు మా బ్యాచ్. మగాళ్ళ కంటే ఇక్కడ ఎక్కువ ఆడవాళ్ళే ఉన్నారు. ఒకసారి ఆడవాళ్ళు వేసుకుంటారా?
వేసుకుంటారు, ఇంట్లో మొగుల మీద అయితే అరుస్తారు. సరే, మీ మగవాళ్ళు తెలివైన వాళ్ళ, ఆడవాళ్ళు తెలివైన వాళ్ళు ఇప్పుడే తెలియజేస్తా. చెప్పు. మన ఇద్దరమే రోడ్డు మీద నడుచుకుంటా వెళ్తున్నాము. ఓకే. ఒక జ్ఞానం ఉన్న మూట, డబ్బు ఉన్న మూట రెండు రోడ్డు మీద పడి ఉన్నాయి. ఆ. మీ మగాళ్ళు అయితే ఏం తీసుకుంటారు? మా మగాళ్ళం అయితే డబ్బున్న మూటే తీసుకుంటాం. అది మీ ఆడవాళ్ళు అయితే జ్ఞానం ఉన్న మూట తీసుకుంటాం. అవును, ఎవరికి ఏం లేదు అదే తీసుకోవాలి, అందులో తప్పే ఉంది. ప్రతి దానికి సమాధానం చెప్తారు కదా, నేను ఇప్పుడు అడుగుతాను, చెప్తారా? చెప్పు. ఇప్పుడు ఫైర్ స్టేషన్ లో ఎక్కడ పట్టినా మగాళ్ళే పని చేస్తారు, ఆడవాళ్ళు ఎందుకు పని చేయరు? వాళ్ళకి డౌట్, నా డౌట్. ఫైర్ స్టేషన్ లో ఆడవాళ్ళు ఎందుకు పని చేయరు? ఆ. మీ ఆడవాళ్ళకి నిప్పు పెట్టడమే కానీ ఆర్పటం రాదు కదా, అందుకు పని చేయరు. ఆది గారు, ఆ. మన టీంలో డైలాగ్ కింగ్ ఎవడాడు? సాయి కుమార్ గారి తర్వాత అంత డైలాగ్ ని గొక్క తిప్పుకోకుండా చెప్తాడు తెలుసా? వాడు తాగేసి తడబడుతుంటాడు, వాడు డైలాగ్ ఒక్క తిప్పుకో. అయ్య బాబాయ్, రాత్రులు తాగుతాడు నాకు అలవాటు లేదండి బేసిక్. చెప్పు. చెప్పు, డైలాగ్ చెప్పు. ధర్మ పరిరక్షణ ధురంధరుండా, ఓహో, సకల పాప శిక్షణ దక్షుండా. సుబ్బారావు కొట్లో సున్నుండా, నీ డైలాగ్ లేకుండా నువ్వు వినకుండా ఉండదు డైలాగా. ఏ బానే చెప్పానుగా. ఏం బాగా చెప్పటం, చెప్తే లేచి చప్పట్లు కొట్టాలి, అలా ఉండాలి డైలాగ్ చెప్తే. సరే గాని వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా తల మీద దెబ్బ ఏంటది? ఇదే నిన్న మార్కెట్ లో సుబ్బారావు గారు రాడు తీసుకొని కొట్టేళ్ళే. వాడు రాడ్డు తీసుకు కొడితే నువ్వు చూస్తా ఊరుకున్నావా? నీ చేతుల్లో ఏం లేదా? ఎందుకు లేదు, వాళ్ళ ఆవిడ చేయి నా చేతుల్లోనే ఉంది. అప్పుడు మరి ఒళ్ళు అంత దెబ్బలేంటి? రాత్రి మా ఆవిడ బట్టలు ఉతికిందిలేరా. బట్టలు ఉతికే దెబ్బలు వెళ్తాయా? నా ఒంటి మీద ఉన్నప్పుడే ఉతికిందిరా, నీకు అవసరమా? అన్నీ చెప్పాలి. సరే గాని ఇంకొక ఆర్టిస్ట్ ఉన్నాడు. ఎవడాడు? అజార్. అజారం కమ్ అజార్ అని మా శ్రీదేవి డ్రామా కంపెనీ డి ఇవన్నీ కూడా ఇప్పుడు రైటింగ్ చేస్తుంది మావాడే. మీరు అందరూ చూస్తుంటారు జబర్దస్త్ కానీ శ్రీదేవి డ్రామా కంపెనీ చాలా మందికి రైటింగ్ వర్క్ చేస్తుంటాడు ఆ షోలన్నిటికీ. మావాడు కూడా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఆది గారు, ఈ ఒంగోలులో నాదో గోల్ ఉందండి. ఏంటది? గదిలో ఫుల్గా ఏసీ ఉండాలి, గది నిండా డబ్బులు ఉండాలి. నేనేం చేసినా అడగకూడదు, అలాంటి జాబ్ గదిలో ఏసీ ఉండాలి, డబ్బులు ఉండాలి, నువ్వేం చేసినా అడగకూడదు, అలాంటి జాబు. ఒంగోలులో చాలా ఏటీఎంలు ఉన్నాయి, అందులో సెక్యూరిటీ గార్డుగా జాయిన్ అవ్వు, ఎవడు అడగండి నిన్ను, అన్నీ ఉంటాయి. అదంతా కాదండి, ఎవడ పని వాడు చేసుకుంటా నా టేబుల్ మీద డబ్బులు రావాలండి. ఎవడ పని వాడు చేసుకుంటూ నీ టేబుల్ మీద డబ్బులు రావాలంటే ఈ పాకల బీచ్ ఫెస్టివల్లోనే ఇక్కడ సులభ కాంప్లెక్స్ పెట్టారు, దాని దగ్గర కూర్చో, ఎవడ వాడు ఇచ్చేసి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఆది. థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్. నాకు తెలియక అడుగుతున్నాను, శ్రీప్రియ. ఏమండి ఆది గారు, రవి గారు అందంగా ఉన్నారా, నేను అందంగా ఉన్నానా? అదొకటి చెప్పమని. మా బాబాయ్ తర్వాతేనండి. మా అబ్బాయి ఈ వయసులో ఒక తాతగా మీరు ఎంత అందంగా ఉండాలో అంత అందంగా ఉన్నారు. ఆది గారు, మీ ఇద్దరు అంట ర్యాంప్ వాక్ అంట. ఒక్కసారి వీళ్ళందరూ నా మీద ర్యాంప్ వాక్ చేస్తారు. ఎప్పట్లాగానే ప్రతిసారిలాగానే మన నళని నాట్య అకాడమీ నాట్య బృందం వారు అద్భుతంగా ప్రదర్శించారు. థ్యాంక్ యూ సో మచ్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ శివకుమారి గారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్యూటిఫుల్ సపోర్ట్ టు అవర్ ప్రోగ్రామ్ అండ్ టు అవర్ ప్రైడ్ మీడియా ఈవెంట్స్. థ్యాంక్ యూ అండి. సో నెక్స్ట్ ఐ కాల్ అపాన్ శ్రీ చైతన్య స్కూల్ team for the classical dance of